నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కొత్త ఏడాది స్టాక్ మార్కెట్లకు పెద్దగా కలిసి రాలేదు. డ్రాగన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లతో సహా మన మార్కెట్లు విలవిల్లాడాయి. చైనా మందగమన భయాలు అందరినీ వెంటాడుతున్నాయి. దీంతో వరుసగా 4 రోజులు నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఖనిజాలు, ముడి చమురు, కరెన్సీ, ఒక్క బులియన్ మినహా అన్ని షేర్లు ఠారెత్తిపోయాయి. మదుపర్ల అమ్మకాలకు అంతు లేకుండా పోయింది. ఈ 5 రోజుల్లోనే 3.5 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఈ దెబ్బతో భారత స్టాక్ మార్కెట్ 19 నెలల కనిష్టానికి చేరింది. ఈరోజు చైనా తీవ్రత కాస్త తగ్గడంతో మన మార్కెట్లు కొంతవరకు రికవరీ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో చైనా ప్రకంపనలు, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ రాంపల్లి శశికుమార్ గారు, ఆర్థిక విశ్లేషకులు సతీష్ కంతెట్ గారు, జెన్ సెక్యూరిటీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ యు సుబ్రహ్మణ్యం గారు, ప్రముఖ ఆర్థికవేత్త చేట్లూరు శేఖర్ గారు, శ్రీజ స్టాక్ బ్రోకింగ్ మేనేజింగ్ డైరెక్టర్. శశికుమార్ గారు, డ్రాగన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లన్నీ విలువలాడాయి. మనపై కూడా చైనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మన మార్కెట్లు కూడా నష్టాల్లో ఉన్నాయి. అసలు చైనాలో ఏం జరిగిందంటారు? మందగమనంలోకి వెళ్ళింది అని చెప్పి అనుకోవచ్చా? అంటే ఒకప్పుడు సరదాగా అంటుండేవాళ్ళండి, రష్యాలో జలుబు చేస్తే ఇండియాలో కొంతమందికి తుమ్ములు వస్తాయని. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచీకరణ పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ దేశానికి జలుబు చేసినా ప్రపంచం అంతా తుమ్మాల్సిన పరిస్థితి. సో అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి చైనా జలుబు చేసింది కాబట్టి ఇంచుమించు భారతదేశం ఒకటే కాదు, ఏ మార్కెట్స్ చూసుకున్నా కూడా అన్ని మార్కెట్స్ కూడా డౌన్ ట్రెండ్లోనే ఉన్నట్టుగా కనబడుతున్నాయి మనకి. కానీ దీనికి ముఖ్యమైన కారణం కానీ దీనికంటే ముందు చైనాలో జరిగినటువంటి వాస్తవాలు మనం కనుక పరిశీలిస్తే, ఇది ఇప్పుడు మనం 2016 స్టార్టింగ్లో ఇలాంటి కుదేలైనటువంటి చైనా మార్కెట్ని చూస్తున్నాం. ఇదే ఒక సంవత్సరం క్రితం 2015 జనవరి నుంచి జూన్ వరకు అదే చైనా మార్కెట్ ఇంచుమించు 60% వరకు గ్రో అయింది. అంటే ఎగ్జాక్ట్లీ ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక ఎనార్మస్ గ్రోత్ చైనా మార్కెట్లో వచ్చింది. అది ఒక పాజిటివ్ అంశాల వల్ల సాలిడ్గా వచ్చినటువంటి గ్రోత్ అయ్యి ఉంటే అది డెఫినెట్గా నిలబడి ఉండేది. సో అది అలాంటి గ్రోత్ కాదని ఇప్పుడు మనకి తగ్గుతున్న దానివల్ల మనకి స్పష్టమవుతుంది. అలాగే ఇప్పుడు చైనా ఎందుకు మొత్తం ప్రపంచ మార్కెట్ని ఇంత రేంజ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుందంటే మనం స్పష్టంగా తెలుస్తుంది మనకి. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 2వ అతిపెద్ద దిగుమతిదారు, అండ్ కమాడిటీస్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యంత పెద్ద దిగుమతిదారు చైనా. సో ఎప్పుడైతే అక్కడ సిగ్నల్స్ కొంచెం వీక్ అవుతాయో ప్రపంచం అంతా దాని మీద ఆ ఎఫెక్ట్ ఉండేటటువంటి అవకాశం అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా చైనా ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్లో మనం చూసినట్లయితే ద ఎకానమీ మొత్తాన్ని కూడా ఒక 3 పిల్లర్స్ మీద వాళ్ళు నిలబెట్టడానికి ట్రై చేశారండి. అందులో అన్నికంటే ముఖ్యమైన పిల్లరు ఎక్స్పోర్ట్స్ మీద, వాళ్ళు ఎగుమతుల మీద విపరీతంగా ఆధారపడటం ద్వారా విదేశీ మారక నిల్వలను విపరీతంగా పెంచుకున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఆ ఎగుమతులు గనక ఒకవేళ తగ్గిపోతే, ప్రపంచ డిమాండ్ గనక తగ్గిపోతే దానికి బ్యాకప్ ప్లాన్ అనేది వాళ్ళు ప్రాపర్గా ముందు నుంచి చేసుకున్నట్టు మనకి కనబడట్లేదు. ఇప్పుడు దానికి సిగ్నల్సే మనకి అక్కడ కొంత విదేశీ మారక నిల్వలు తగ్గడం అనేది చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. చైనాకేమీ విదేశీ మారక నిల్వలు మనలాగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళకి కరెంట్ అకౌంట్ సర్ప్లసే ఉంది. ఆ కరెంట్ అకౌంట్ సర్ప్లస్ తగ్గింది అంతే, అంతేగాని అదేం డెఫిసిట్లోకి వెళ్ళిపోలే ఇంకా. సో అలాంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి పరిస్థితి చైనా వెళ్ళింది అనేది అది అంత పూర్తిగా కరెక్ట్ కూడా కాదు. ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని మార్కెట్ దగ్గరికి తీసుకురావడం ద్వారా ఎక్కువ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ జరగడం, ఒక ఎనార్మస్ గ్రోత్, దీనికైతే ఒక ఫండమెంటల్ బ్యాకప్ లేదో అలాంటి గ్రోత్ని ఒక సంవత్సరం చైనా పూర్తిగా చవి చూసింది. అంటే ఒక 12 నెలల కాలంలో 90% గ్రోత్ ఏదైనా ఒక మార్కెట్ సాధించిందంటే అప్పుడే మనకి డౌట్ రావాలి, ఏంటి 12 నెలలు ఏంటి 90% ఏంటి, ఎలా సాధిస్తుందని. సో అప్పుడు సహజంగా గ్రోత్ వచ్చింది కాబట్టి మనం పెద్ద పట్టించుకోం. ఎప్పుడైతే ఆ బబుల్ కొద్దిగా బరస్ట్ అయ్యి కొద్దిగా తగ్గుతూ డౌన్ ట్రెండ్లో ఉందో దాని ఇంపాక్ట్ మిగతా ప్రపంచ దేశాల మీద పడటం అనేది సహజం. అదే ఇప్పుడు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. సతీష్ గారు, ఏడాది ప్రారంభంలోనే 4 రోజుల పాటు సెన్సెక్స్ నష్టాలు ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి చైనా ప్రభావాన్ని మీరు ఎంతవరకు కారణంగా చెప్తారు? అంటే ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, ఈ వారంలో మార్కెట్ తగ్గే ముందు ఒక 3 వారాలు మార్కెట్ పెరిగింది మన మార్కెట్. అది కాకుండా ఈ చైనీస్ స్లో డౌన్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటు అమెరికాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, జపాన్ అతిపెద్ద మిగతా అతిపెద్ద ట్రేడింగ్ బ్లాక్స్ ఆర్ దేశాలు ఆల్రెడీ కొద్దిగా వీక్గానే ఉన్నాయి. చైనాది ఇంకా వీక్ అవుతుంది అనే ఒక భయాందోళనతో ప్రపంచ మార్కెట్లు అంతా వీక్ అయినాయి. అండ్ మన మార్కెట్లు కూడా అదే ధోరణిలో వీక్ అవటం మనం చూసాం. ఎందుకంటే మన దేశంలో ఇన్వెస్ట్ చేసే
విదేశీ మదుపుదారులు ఇతర దేశాల్లో కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి, సో ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఒకేసారి అన్ని మార్కెట్లో అమ్మకాలు జరపడం జరుగుతూ ఉంటుంది. సో అది మన మార్కెట్ను కూడా ఎఫెక్ట్ అవ్వడం మనం చూసాము. ఇంకోటి, లాస్ట్ ఫ్యూ టైమ్స్ కమోడిటీ ప్రైస్ భారీగా పడినప్పుడు ఫ్యూచర్లో డిమాండ్ బాగా తగ్గుతుంది అని ఒక సంకేతం కింద జనాలు తీసుకోవడం జరిగింది. అది సంకేతాలు కరెక్ట్ కూడా అయ్యాయి గతసారి. సో ఈసారి కూడా మనకి చమురు ధరలు 11 సంవత్సరాల లోకి రావటం, మిగతా కమోడిటీ ప్రైజెస్ కూడా మల్టీ ఇయర్ లోస్ రావటం వల్ల చైనాలో డిమాండ్ తగ్గటం ఒకటి ప్రధాన కారణం అయితే, ప్రపంచవ్యాప్తంగా కూడా వృద్ధి రేటు తగ్గితే కనుక ఎక్స్పోర్ట్ రంగం ఎఫెక్ట్ అవుతుంది, ఇంకా ఎఫెక్ట్ అవుతుంది. కమోడిటీ రంగం మన దేశంలో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ ఉంటే కనుక ఈక్విటీ మార్కెట్స్ తగ్గుతాయనే ఉద్దేశంతో ఎఫ్ఐఎస్ కూడా అమ్మకాలు జరపడం చూస్తున్నాం మనం. చైనీస్ ఎకానమీలో ప్రాబ్లం పెద్దదైతే మన మార్కెట్స్ ఇంకా ఎక్కువ నెగిటివ్గా ప్రపంచ మార్కెట్తో పాటు రియాక్ట్ అయ్యే రిస్క్ ఉంది. కానీ చైనీస్ స్టాక్ మార్కెట్లో ముందు స్పెక్యులేటివ్గా పెరిగింది కాబట్టి ఫండమెంటల్స్ సంబంధం లేకుండా, సో అక్కడ ఫాల్ వల్ల మన మార్కెట్ ఎక్కువ రియాక్ట్ అవ్వకపోవచ్చు. టు అన్ ఎక్స్టెంట్ కరెన్సీ గత ఆగస్ట్ నుంచి తీసుకుంటే నియర్లీ దాదాపు 6.1 నుంచి నియర్లీ 6.6, 6.7 దాకా మనకి డాలర్ టు యాన్ కరెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిప్రిషియేట్ అవటం డాలర్ అగెనిస్ట్గా చూసాము. సో దానివల్ల మన దేశంలో కరెన్సీ డిప్రిషియేట్ అయితే ఇంకా ఫర్దర్గా అయితే మన కాంపిటేటివ్నెస్ని కాపాడుకోవటానికి విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా నష్టపోతారు. సో ఈ వ్యూ తీసుకుని విదేశీ ఇన్వెస్టర్లు ఓకే, చైనీస్ కరెన్సీ డిప్రిషియేట్ అవుతుంది కదా, ఇతర ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీ కూడా డిప్రిషియేట్ అవుతుంది, అది అవ్వకముందే మనం బయటకు వెళ్దామని అమ్మకాలు జరుపుతున్నారు మన మార్కెట్లో. సుబ్రహ్మణ్యం గారు, చైనా మందగమనంలో వెళ్ళినప్పుడు కూడా మన ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ముప్పు ఉండదు అని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అంటున్నారు. అంటే మన ఆర్థిక వ్యవస్థకు ఢోకా ఉండదని చెప్పి మనం భావించవచ్చా? భారత ఆర్థిక వ్యవస్థని మనం చూసినట్టయితే ఇది మొదటి నుంచి కూడా మన ఆర్థిక మూలాలు లేదా మ్యాక్రో ఎకనామిక్ ఫండమెంటల్స్ చాలా బలంగానూ స్థిరంగానూ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే చైనాతో పోల్చినప్పుడు పూర్తిగా మనం ఏంటంటే అదర్ ఏషియన్ ఎకానమీస్తో కూడా పోల్చినా కూడా పూర్తిగా భారతదేశం ఓపెన్ ఎకానమీలోకి పూర్తిగా వెళ్ళలేదు 100%. దానివల్ల కొంత ఇన్సులేషన్ అని వేరే పెద్ద ఆర్థిక దేశాలు 2008లో అమెరికా సబ్ ప్రైమ్ క్రైసిస్ వచ్చినప్పుడు మిగిలిన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా దానివల్ల ఎకానమీ దెబ్బతింది. భారతదేశం కూడా అప్పుడు పడిపోయింది. చైనా భారత్లో కూడా అప్పుడు ఎకానమీ గ్రోత్ రేట్ పడిపోయింది. 2016లో కానీ చూసినట్టయితే ఇప్పుడు మనం వరల్డ్ బ్యాంక్ తాలూకా గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ కానీ తీసుకున్నట్టయితే ఏ గ్రోత్ రేట్ ప్రొజెక్షన్స్ తీసుకున్నా ఇండియా ఇంచుమించు 7.5, 7.8% 2018 వరకు ఉంటుందని, రాబోయే 10 సంవత్సరాల్లో కూడా 7% వరకు గ్రోత్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. అదే సమయంలో చైనాది రాబోయే 3 సంవత్సరాల్లో కూడా 6.5% పడిపోతుందని చెప్తున్నారు. మొదటి 25 సంవత్సరాలు గత 25 సంవత్సరాలుగా చైనా తాలూకా గ్రోత్ రేటు 10.5% యావరేజ్ కానీ ఉంటే ఇప్పుడు అది 6.5% పడిపోతుంది అంటున్నారు. కానీ నిజమైనటువంటి గ్రోత్ రేట్ తాలూకా ప్రొజెక్షన్ చైనాలో ఇంకా తక్కువగా ఉండొచ్చు, 3 to 4% మధ్యలో ఉండొచ్చు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. యువాన్ వాలటైలిటీ వల్ల ఇమీడియట్గా చాలా దేశాలలో దీని తాలూకా ప్రభావం కనిపిస్తుంది. కానీ భారతదేశం కానీ తీసుకుంటే ఈసారి గత సంవత్సరం కన్నా మనం గ్రోత్ రేటు 7.5% ఉందంటే మనం ఎఫెక్ట్ అవ్వట్లేదు అని చెప్పి తెలుస్తుంది. కానీ ఇది పూర్తిగా ఒక వేకప్ కాల్ కింద భారతదేశం తీసుకోవాలి. ఇది కేవలం ఒక యువాన్ తాలూకా పతనమే కాకుండా అదర్ జియో పొలిటికల్ సిచ్యుయేషన్లో తీవ్రమైన మార్పులు వచ్చినప్పుడు, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్స్ అమెరికా లేదా చైనాలో వచ్చినప్పుడు ఈ పరిస్థితులు మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి భారత్ ఈ వేకప్ కాల్ నుంచి ఒక అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మిగిలిన మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ కానీ చూసుకున్నట్లయితే ఫిస్కల్ డెఫిసిట్ కూడా గత 3 సంవత్సరాలుగా భారతదేశం 5.1 నుంచి 3.9% వరకు తగ్గించడం, తర్వాత 2017-18కి 3%కి తీసుకొస్తామని చెప్పి ప్రకటించడం ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చూసుకున్నా కూడా భారతదేశంలో చాలా వరకు 1%కి దగ్గరలో
ఉందంటే ఇది వరటి కన్నా చాలా మంచి స్థితిలో ఉంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఏంటంటే ఎక్కువగా మనకి ఎన్ఆర్ఐ తాలూకా రెమిటెన్సెస్ దాదాపు $70 బిలియన్ భారతదేశంకి రావడం, అన్ని దేశాల్లో కూడా ప్రపంచంలో అతి ఎక్కువగా మనకి ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్ రావడం నుంచి మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా మంచి స్థితిలో ఉంది. తర్వాత ఆయిల్ రేటు ముఖ్యంగా కానీ తీసుకుంటే $33కి పడిపోయింది. కానీ భారతదేశం ఏదైనా కూడా చాలా అప్రమత్తంగా ఉండి భారతదేశం తాలూకా ఎకానమీని చాలా మంచి పరిస్థితిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శేఖర్ గారు, ఈ 5 రోజుల్లోనే దాదాపు 3.5 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోవటాన్ని మనం చూసాం. ప్రధానంగా చైనా ప్రభావం వల్ల ఇలా జరిగిందని చెప్పి అంటున్నారు. అసలు మార్కెట్ సాగుతున్నటువంటి తీరుని మనం ఎలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఈ సంపద ఆవిరయ్యేది ఎవరికి అంటే బేసిక్గా ఇంట్రాడే ట్రేడ్ చేసేవాడికి, లేకపోతే ఇవాళ కొనుక్కొని రేపు అమ్ముకుందాం అన్న వాళ్ళకో. ఇది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆర్థిక పరిస్థితి కనుక బాగా లేకపోతే దేశానికి మార్కెట్ పడచ్చేమో, కానీ మార్కెట్ పడినంత మాత్రాన దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. చైనాలో ఒక 3 నెలల క్రితం కూడా యువాన్ డివాల్యుయేషన్ జరిగింది, అది కూడా చెప్పారు. అప్పుడు కూడా మార్కెట్లో మన దగ్గర అల్లకల్లోలమై మళ్ళీ మన ఆర్థిక పరిస్థితి బాగుంది, జిఎస్టీ బిల్ వస్తుంది, 8% దాకా ఆర్థిక పరిస్థితి వస్తుంది, మన జీడిపి గ్రోత్ అవుతుంది అన్నటువంటి నమ్మకాల మీద మళ్ళీ పెరగడం జరిగింది. ఇంతకుముందు వారు చెప్పినట్టుగా చైనాలో ట్రాన్స్పరెంట్ ఎకానమీ కాదు. చైనాలో ఎప్పుడూ ప్రాబ్లమే. ఏదో వాళ్ళు సాధించేసేయాలని చెప్పేసి విపరీతంగా మాస్ ప్రొడక్షన్ చేయడము ఇవి ఉంటుంది. చైనా ఇంకా రాబోయే రోజుల్లో 2-3 సార్లు డీవాల్యూ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. చైనా యొక్క మందగమనానికి, చైనా యొక్క డీవాల్యుయేషన్కి మనం టోటల్గా ఇన్సులేట్ కాకపోయినప్పటికీ కూడా మన భారత ఆర్థిక పరిస్థితికి మాత్రం డోకా లేదు. స్టాక్ మార్కెట్లలో చలనాలు, విపరీతమైనటువంటి ఉత్తాన పతనాలు రావచ్చు కాక, మార్కెట్లో ఈ ఒక్క 3-4 నెలలు నేను 2-3 ఇన్సిడెంట్స్, అంటే 2-3 బేసిక్గా స్టాటిస్టిక్స్ నేను గమనించాను. ఒకటి, మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ ట్యాక్స్ ఏదైతే రీసెంట్గా అన్ని కంపెనీలు పే చేశారో దానిలో 15% ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే నా కార్పొరేట్ కంపెనీస్ వ్యక్తిగతంగా ప్రతి కంపెనీ పని బాగా చేసి బాగా రిటర్న్స్ వస్తాయంటేనే అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ పే చేస్తారు. 2, ఆర్థికంగా మనం అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ, ఇటు ఇండస్ట్రీ కనుక చూసుకుంటే ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి చైనావి కానీ, అమెరికా ప్రాబ్లం కానీ, అమెరికాలో లేకపోతే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ ఒక 2-3 రోజులు మన మార్కెట్ను కొంగదీయవచ్చు కానీ లాంగ్ టర్మ్లో పడినప్పుడల్లా మార్కెట్లో ధైర్యం చేసి మంచి స్క్రిప్ట్స్ కొనండి, అట్టి పెట్టుకోండి, లాభాలు వస్తాయని మేము ముదుపర్లకు ఎప్పుడు చెప్తున్నాం. బడ్జెట్ లోపల మన వాళ్ళు జిఎస్టీ పాస్ చేస్తామని చెప్పి అనుకోవడము, తర్వాత బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి, తర్వాత జీడిపిని వృద్ధి చేయడానికి తీసుకునే నిర్ణయాలు, అంతేకాకుండా ఇంతకుముందు వీరు చెప్పినట్టు మన క్యాడ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆల్మోస్ట్ మనం సర్ప్లస్లోకి రాబోతున్నాం. ఇది గత 11 ఏళ్ల నుంచి ఎప్పుడు జరగలేదు. సో ఇవన్నీ కూడా మన ఆర్థిక రంగానికి పాజిటివ్ అంశాలు. మార్కెట్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మార్కెట్లో వొలాటిలిటీ లేకపోతే దాన్ని మార్కెట్ అనరండి, కాబట్టి మనం ఏం భయపడనక్కర్లేదు. శశికుమార్ గారు, అంటే భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వద్దు అని చెప్పి నిపుణులు చెప్తున్నప్పటికీ చైనా ప్రభావం అటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, ఇటు మన భారత ఆర్థిక వ్యవస్థ పైన ఎట్లా ఉండబోతుంది అంటారు? కంప్లీట్గా ఇంటర్ కనెక్టెడ్ ట్రేడ్ జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఒక దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మిగతా దేశాల మీద తప్పకుండా ప్రభావం అయితే చూపిస్తాయండి, చూపించకుండా ఉండవు ఆర్థిక వ్యవస్థ మీద కూడా. కానీ ఇందాక చెప్పినట్టు స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఒకటే దానికి ఇండికేటర్గా తీసుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ప్రపంచంలో వేరే దేశాలతో మనకున్నటువంటి ట్రేడ్ రిలేషన్స్లో అండ్ మనకు ఉంచేటటువంటి ట్రేడ్ డెఫిసిట్లో కావచ్చు, లేకపోతే చైనాతో మనకున్నటువంటి రిలేషన్షిప్ వల్ల కావచ్చు, దానిలో కొంతమేరకు డెఫినెట్గా మార్పులు అయితే సంభవిస్తాయి. అది పాజిటివ్గా ఉంటాయా, నెగిటివ్గా ఉంటాయా అనేది ఇంపాక్ట్ ఏ రకంగా, ఇది డైరెక్షన్ ఎలాంటి డైరెక్షన్ తీసుకోబోతోంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు ముఖ్యంగా నా ఉద్దేశం ప్రకారం మోర్ ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకున్నాను. అదే ఆఖరికి చైనాలో కూడా 10% మంది పాపులేషన్ నుంచి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన దగ్గర కేవలం 1.5% ఆఫ్ పాపులేషన్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎలాంటి కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయగలిగాం స్టాక్ మార్కెట్స్ మీద అనేది మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో అంత తక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి స్టాక్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ప్రజల దైనందిన జీవితాల మీద కానీ, వారికి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి ఆర్థిక సంబంధమైన విషయాల మీద కానీ డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందని మనం అనుకోవడానికి అయితే ఏం లేదు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకు సాలిడ్ ఫండమెంటల్స్ కనుక ఉన్నట్లయితే, ప్రభుత్వ పథకాలు లాంటివి కరెక్ట్గా కనుక ఉన్నట్లయితే, రాబోయే బిల్లులు ఏవైతే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయో అలాంటి బిల్లులు కనుక పాస్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ ఆర్థిక వ్యవస్థ ఇదే రకమైనటువంటి గ్రోత్ కనబడి మనకి ఛాన్స్ అయితే ఉంది. సతీష్ గారు, స్టాక్ మార్కెట్ గురించి అనేక భయాలు, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని మీరు ఎట్లా అంచనా వేస్తారు? భవిష్యత్ మన స్టాక్ మార్కెట్ సంబంధించిన ఎట్లా ఉండబోతుంది అంటారు?
స్టాక్ మార్కెట్లో ఉన్న లిస్ట్ అయిన కంపెనీస్ పర్ఫార్మెన్స్ బాగుంటే స్టాక్ మార్కెట్ పనితీరు బాగుంటుంది లాంగ్ టర్మ్. షార్ట్ టర్మ్లో ఏంటంటే డిమాండ్ సప్లై, ఇప్పుడు విదేశీ వినియోగదారులు డబ్బులు పెడుతున్నారా తీస్తున్నారా ఇట్లాంటి దాన్ని బట్టి మూమెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఎఫెక్ట్ ఎక్కువ డిమాండ్ సప్లై యాంగిల్లో మన స్వదేశీ మదుదారులు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టేదానికన్నా విదేశీ అమ్మకాలు ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ తగ్గుతుంది. ఒకటి రిలేటివ్ బేసిస్ మీద అతిపెద్ద ఎకానమీలో మనది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఒకటి. రెండోది వడ్డీ రేట్లు 2015 మొత్తంలో చూస్తే 125 బేసిస్ పాయింట్ దాకా ఆర్బీఐ తగ్గుదల చేయటం జరిగింది. అది పూర్తి ప్రభావం ఎకానమీలోకి ఇంకా రావాలి. లాస్ట్ 1.5 ఇయర్లో చమురు ధరలు పట్టడం వల్ల ఒక $80 బిలియన్ దాకా సేవింగ్స్, అంటే దాదాపు ప్రభుత్వానికి 1,00,000 కోట్ల సేవింగ్. సో ఈ 3 పాజిటివ్ ఫ్యాక్టర్స్ అయితే కొన్ని చోట్ల మనకి గవర్నమెంట్ యాక్షన్ కొద్దిగా ఇంకా అగ్రెసివ్గా ఉండాల్సిన స్పేసెస్ చూస్తే బ్యాంకింగ్ రంగంలో ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏదైతే ఎక్కువ ఉన్నాయో అవి మార్చ్ 2017 లోపు మొత్తం క్లీన్ చేయాలి అని ఆర్బీఐ చెప్పటం. అండ్ కొత్తగా ఎప్పుడూ లేనంతగా ఒకే సంవత్సరం 21 కొత్త బ్యాంకులు, పేమెంట్ బ్యాంక్ అండ్ స్మాల్ బ్యాంక్స్ కలిపి వస్తున్నాయి. సో దీనివల్ల బ్యాంకింగ్ రంగంలో ఎఫెక్ట్ ఎలా ఉంటుంది చూడాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ రంగం స్టాక్ మార్కెట్లో నియర్లీ 25%, 20% దాకా వెయిటేజ్ ఉంది స్టాక్ మార్కెట్ ఇండెక్స్లో. ఆ ఫైనాన్షియల్ రంగం పర్ఫార్మెన్స్ బాగోకపోతే స్టాక్ మార్కెట్ పనితీరు ఎఫెక్ట్ అవుతుంది. ఆహార ఉత్పత్తులు కొద్దిగా తగ్గితే ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగే రిస్క్ ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంకా వడ్డీ రేట్లు తగ్గడానికి స్కోప్ తగ్గిపోతుంది. మూడోది ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఎక్కువ గవర్నమెంట్ యాక్ట్ చేసింది ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్, రోడ్డు కానీ రైల్వే కానీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటి ఏరియాస్లో యాక్చువల్ ఆన్ గ్రౌండ్ రిఫ్లెక్ట్ అయితే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లేదు, అగ్రికల్చర్ లాస్ట్ 2 ఇయర్స్ వీక్గా ఉండటం వల్ల రూరల్ ఎకానమీ వీక్గా ఉంది, కార్పొరేట్స్ కూడా డెట్ లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల కొత్తగా ఇన్వెస్ట్ చేయట్లేదు. సో ఇట్లాంటి తరుణంలో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. ఆ ఎఫెక్ట్స్ ఆన్ గ్రౌండ్ కార్పొరేట్ ఫలితాలతో కనపడితే అప్పుడు మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సస్టైనబుల్గా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, ఇటు చైనా భయాల నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ పతనం నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చర్యలు ఉండాలంటారు? ఇప్పుడు చైనాలో ఏంటంటే యువన్ డీవాల్యుయేషన్ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఏంటంటే రియల్ వాల్యూ కన్నా ఒక 30% ఇంకా తక్కువగా ఉంటుందని అంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ యువన్ వాలటైలిటీ అనేది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే ఇన్వెస్టర్స్ మదుపరులు చైనా నుంచి కొంత విత్డ్రా చేసి భారతదేశంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి సరైనటువంటి పరిస్థితులను కూడా ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కొంతవరకు మనం గత 1-2 మాసాల్లో కానీ చూసుకున్నట్టయితే పిఎంఐ కానీ, ఇండస్ట్రియల్ ఇండెక్స్ కానీ, ఐఐపి కానీ బాగా పెరుగుదల కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఏంటంటే గ్రోత్ ఒక క్రిటిసిజం ఉంది, జాబ్లెస్ గ్రోత్ చాలా ఉంది అని చెప్పి. కాబట్టి ఎక్కువగా భారీ పరిశ్రమలు, మేజర్ అండ్ మెగా ఇండస్ట్రీస్ పైన ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. అలా కాకుండా ఎంఎస్ఎంఈ సెక్టర్ పెంచడానికి ప్రభుత్వం కృషి చేసిన దాఖలాలు ఎక్కువ కనిపించట్లేదు. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ని కానీ బాగా డెవలప్ చేసినట్టయితే ఎక్కువ జాబ్స్ ఎంఎస్ఎంఈ క్రియేట్ చేయగలుగుతుంది. మేజర్ ఇండస్ట్రీస్, మెగా ఇండస్ట్రీస్ అంటే ఎక్కువగా టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ జాబ్స్ క్రియేట్ చేయగలుగుతుంది. కానీ భారతదేశంలో ఎక్కువ మంది అన్స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, రోజువారీ వేతనంతో బతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ప్రొడక్షన్లోకి తీసుకురాగలంటే ఈ ఎంఎస్ఎంఈని పూర్తిగా బతికించాలి ప్రభుత్వం. కానీ వీళ్ళకి ప్రత్యేకమైన దృష్టితో వీటిని డెవలప్ చేసినప్పుడు జాబ్ ఓరియంటెడ్ గ్రోత్ అనేది భారతదేశంలో వీలైనప్పుడు మన ఎకానమీ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. చాలామంది యూత్లో అన్రెస్ట్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మనం జాబ్స్ ఇవ్వగలుగుతామో అన్రెస్ట్ తగ్గుతుంది. సో వాటిపైన దృష్టి పెట్టి వాటిని కానీ రివైవ్ చేసినట్టయితే భారతదేశం ఎకానమీ బాగా పెరగడం కాకుండా చైనాలో కూడా ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇప్పుడు తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు కన్జంప్షన్ బేస్డ్ ఎకానమీ మీద వాళ్ళు ఇప్పుడు రాబోయే రోజులు డిపెండ్ అవబోతున్నారు. మన భారతదేశంలో మొదటి నుంచి కూడా డొమెస్టిక్ కన్జంప్షన్, డొమెస్టిక్ ప్రొడక్షన్ మీద దృష్టి ఉంటే చైనా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్ మీద పెట్టింది.
ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ పడిపోయినాయో ఈరోజు వాళ్ళ కన్జంప్షన్, ఇంటర్నల్ కన్జంప్షన్ మీద దృష్టి పెట్టారు. Right. కాబట్టి మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని చైనా నుంచి తీసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఒక పక్క ఇన్వెస్టర్స్ని, ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని బాగా బలోపేతం చేయడానికి ఒక చక్కటి అవకాశం. ఇది ఒక చక్కటి అవకాశం కింద ఉపయోగించుకున్నప్పుడు భారతదేశం తిరుగులేనటువంటి ప్రబలమైనటువంటి ఆర్థిక శక్తిగా రాబోయే 30 సంవత్సరాలు ఎదగబోతుంది. శేఖర్ గారు, ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఊగిసలాటలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మదుపర్లకు మీరు ఇచ్చేటటువంటి సూచనలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అలానే బంగారంపై పెట్టుబడి పెట్టడం అన్నటువంటిది సరైనటువంటి చర్యగా భావించవచ్చా? ఫస్ట్ మదుపర్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, స్టాక్ మార్కెట్ అంటేనే ఊగిసలాట. ఊగిసలాట లేకుండా స్టాక్ మార్కెట్ లేదు. ఇట్లా ఊగిసలాటలో ఉన్నప్పుడే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ని కొనండి, కొని అట్టి పెట్టుకోండి. చైనా డివాల్యూషన్ అన్నా అవ్వచ్చు, లేదా అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లు అయినా పెరగడం అవ్వచ్చు, ఈ కరెన్సీ వార్ అన్నటువంటిది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది, తప్పదు. ఈ వార్ వచ్చినప్పుడల్లా, ఇలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా లో లెవెల్లో మీరు ఏవైతే మంచి స్ట్రాంగ్ కంపెనీస్ అనుకుంటారో కొనండి, కొని అట్టి పెట్టుకోండి. కానీ డైనమిక్స్ మారాయి కాబట్టి ఒక 20-22% రిటర్న్ కనుక వస్తే ఒకసారి అమ్మేసి మళ్ళీ కావాలంటే కింద కొనుక్కోండి. ఇది ఒక సూచన. ఇక గోల్డ్లో పెట్టడము అన్నటువంటిది ఈవెన్ ఇప్పటికి కూడా మేము ఇంకా సజెస్ట్ చేయం. గోల్డ్ కంటే స్టాక్ మార్కెట్లో మంచి స్క్రిప్ట్సే మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఇంకా గోల్డ్ కూడా మన దగ్గర ఇండియాలో స్టాక్ మార్కెట్ లాగా ఈజీ లిక్విడిటీ కానీ, లేకపోతే దానికి డిటాచ్మెంట్ లెవెల్స్ కానీ అవి లేవు. కాబట్టి మన ఇండియన్ స్టాక్ గోల్డ్లో పెట్టడం కంటే స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ ఈ లెవెల్లో కూడా స్టాక్ మార్కెట్లో పెట్టడమే సముచితం. బేసిక్గా డిసిప్లైన్డ్ ఇన్వెస్టర్ ఆల్వేస్ మేక్స్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ అండి. ఆ డిసిప్లిన్ అలవర్చుకుంటే మార్కెట్లో తప్పకుండా లాభాలు వస్తాయి. అతి ఆశకు పోకుండా ఉంటే చాలు. చైనా మందగమన భయాలు భారత్ను కూడా తాకటంతో మన మార్కెట్లు నష్టపోయాయి. అయితే ఇప్పటికిప్పుడు మన ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.